सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ కొత్త చేసినావు జోరుగా తయారైతున్నావు. ఏం లేదే నీ చెల్లెత్తంది కదా అందుకే అందంగా తయారైతానా నీకు సిగ్గు లేదు. మా చెల్లెత్తన్నా తయారైతున్నావా? మరి లేకుంటే ఏందే ఇలా సమ్మక్క చేస్తున్నాం కదా అందుకే కొత్తగా వేసుకున్నా కొత్త లుంగి కట్టుకున్నా. మనం ఈ సంవత్సరం కొత్తిల్లు కడితే నీ ఎత్తు బంగారం ఇత్తా అని మొక్కుకున్నా. నాకు తెలియకుండా ఎప్పుడు మొక్కినవే? నేను మొక్కేటప్పుడు నీకు చెప్పి మొక్కనా ఏంది? సరే నువ్వు మొక్కినట్టు మనం కొత్తిల్లు కడితే నా ఎత్తు బంగారం జోగి పంచంతియే. సరే నువ్వు పోయి పెద్ద కోడిపుంజి తీసుకురాపో. ఇలా నేను ఇల్లు కూడా అడిగిన. అట్లనే మీ తమ్మునుకున్న మరదలకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఏ వాళ్ళని ఎందుకు పిలిచడే? ఇలా ఆదివారమే వాళ్ళు కూడా చేసుకుంటూ రాస్తుంది. ఒకసారి అయితే ఫోన్ చేసి చూడు. నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు రాకుండా ఊకుంటారా? మా ఫోన్ చేస్తే కానీ మా తమ్ముడు వస్తాడు ఇంత మందు చేస్తా నువ్వేమనద్దు. మరి గద్దప్తుంది అయ్యగా గింత ఖర్చు పెడుతున్నావు. ఖర్చులో ఖర్చు. మీ అన్నదమ్ములు మందు తాగుడేనా లేకపోతే మా అక్కయ్యల కన్నా మజా బాటిల్ తెచ్చేది ఉందా? ఓ పెద్ద బాటిల్ తీసుకొస్తుంది. మనం ముచ్చట్లు పెట్టుకుంటే పొద్దు పోయేటట్టుంది కానీ నువ్వు ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో. అరే తమ్ముడు ఇలా సమ్మక్క చేసుకుంటాను కోని కొత్తాను మరదలు తీసుకొని రారా ఇంటికి. అయ్యో అన్న మేము కూడా వేసుకుందాం అనుకుంటున్నాం. మరి కోని తీసుకొచ్చినవారా? ఇంకా తీసుకురాలే అన్న. ఇంకా జరసేపు అయినాక తెద్దామని చూస్తాను. ఇక కోని తీసుకురాగతీరా మీరు వచ్చేవారం చేసుకుంటుంది. ఇగో వదిన మాట్లాడదాట మరదలకు ఫోన్. సరే అన్న. హలో అక్క. చెల్లె మంచిగా ఉన్నారానే? నేను మంచిగా ఉన్నా అక్క. నువ్వు మంచిగా ఉన్నావా? బాగానే ఉన్నావు. బావ ఎట్లున్నాడు మరి? బావకేంది బంగారం లెక్క బంద వస్తున్నాడు గాని మీరు రారు చెల్లె. నేను వంట చేస్తా. సరే అక్క వత్తంతి. సరే చెల్లె ఉండు. అయ్యో నువ్వు పోయి కొన్ని తీసుకురాకు. వాళ్ళు వచ్చేసరికి నేను వంట చేస్తా. సరే. అబ్బా కోడికి దాన పెట్టి దండిగా పెంచారు. బందోబస్తున్న కోడైతే మనిషి ఎంతసేపు నువ్వు పోయి ఎవరన్నా కలిస్తే ముచ్చట్లో మూతులు చెప్తావు. మనకు నచ్చినతో ముచ్చలు పెడితే మనసు నిమ్మలమవుతుంది. రావణ కలిసిండు పూర్తిగా మాట్లాడతాన్నా అయితాను కానీ సమ్మక్కను ఊదించినవా? నువ్వు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని నేనే దుకాణంలోకి పోయి బెల్లము అగరవత్తులు కుంకుమ పసుపు వచ్చేటప్పుడు మామిడాకులు కూడా తెచ్చుకున్నా. సమ్మక్కను ఊదిచ్చుడు కూడా అయిపోయింది. సరే తీయే కూని మొక్కి కొబ్బరికాయ కొడదాంపా. మేడారం ఏటుంది? మేడారం గిటే ఉంది. సరే సమ్మక్క తల్లి నేను ఇల్లు మొదలుపెట్టినా ఈ సంవత్సరం ఇల్లు అయ్యేది ఉంటే నీ గద్దెకొచ్చి నా ఎత్తు బంగారం జోకు పంక్స తల్లి అందరినీ చల్లగా చూడు సమ్మక్క. ఇంతే నాకు కూడా కోడొకసారి. సరే మొక్కు అద్దంట నిన్ను మంచిగా మొక్కు. మరి అమ్మా సమ్మక్క తల్లి నా పిల్లలు మంచిగా ఉండాలి, నా కొడుకు జాబు రావాలి, ఈయనెత్తు బంగారం మంచి పెడతా. వాడిప్పుడు చదివేదే 5వ తరగతి. వానికి ఇప్పుడు నౌకరు కావన్నాయే. అయ్యో కొడుకు నౌకరి కావాలని మొక్కినా అది కూడా తప్పేనా? సరే ఈ కోడిని పొదం చేసుకొని తీసుకొని రా. నేను మసాలాలు నూరుతా. ముక్కలు చిన్నగా కొట్టు. ఏంది చిన్న గోయన్నా? చూస్తే కళ్ళనే ఉండాలి, పెడితే నోటి నిండా ఉండాలి ముక్క. అయితేవే కానీ మీ తమ్మునికి ఫోన్ చేయి. 7 దాకా వచ్చిడు. సరే నేను కొన్ని కొత్త కానీ ఇంట్లోకి పోయి ఫోన్ తీసుకురాపో. ఇయో ఫోన్.
హలో తమ్ముడు, అన్న ఎక్కడ దాకా వచ్చిర్రా? ఇంటికెళ్ళి ఇప్పుడే వెళ్ళినామే, ఒక గంటలు ఉంటాం. సరేరా, రాండ్రి. తమ్ముడు వచ్చేసరికి ఇంకో గంట అయిందట. కూర ఉడికిందా? కమ్మటి వాసన వస్తుంది. అయ్యో కూర ఉడకదాకా కూడా పాన ఆగట్లేదేంటి? ఏయ్, ఏం మాట్లాడుతానవే? పొద్దుగా నుంచి టిఫిన్ చేయలే, ఆకలి కాదా? నువ్వు టిఫిన్ తింటా అంటే నేను చేయకపోదునా? టిఫిన్ చేస్తే కూడుకూర ఏం తింటాం, మంది నేను తాగుతా. ఏంటి బాబన్న? టిఫిన్ చేస్తే కూడుకూర ఏం తింటాం, మంది నేను తాగుతా. రోజు పొద్దుగాల ఉప్మా పోతే తింటివి, ఇవాళ ఒక్కరోజు ఆగరాదు కూర ఉడికేదాకా? సరే, నేను పొలం కాడికి పోయేస్తానే మరి. ఎందుకు? మబ్బులా కరెంటు పెట్టేసినా కదా, పొలం వారింది కావచ్చు, చూసి కరెంటు బంద్ చేస్తా. ఈ ఎలుకలు పాడుగాను ఒడ్లకు అన్ని పొక్కలు చేస్తున్నాయి, నీళ్ళన్నీ మొత్తం బయటకు పోతాయి, పొలం వారతలేపా. ఈ ఎలుకలను ఏం చేసినో ఏమో. ఏమారాలుడు పొలం మారిందా? మామ పారినట్టే, మోటార్ బంద్ చేసాక వచ్చిన. ఆకలి అవుతుందిరా, ఇంటికి పోయి తినాలి. అత్త ఏం కూర వండింది మామ? ఏమోరా, మీ అత్త కౌసుకూర అండు అంటే కసురుకుంటుంది, నాకేమో కౌసుకూర తినాలని పాన కొట్టుకుంటుంది. ఎందుకు బాధపడతావు మామ? మా ఇంటికాడ సమ్మక్క చేసుకున్నావు, ఇయ్యాల నువ్వు తింటానురా. సమ్మక్కగా చేసుకుంటానులా. అట్లే ఇంత మందు కూడా తీసుకొని వస్తా. అట్లే మా తమ్ముని మరదలు రమ్మన్నా, నువ్వేనా దూరపోనావమ్మా, నువ్వు కూడా రా. ఏ అత్త తీరా, ఎంతైనా నువ్వు నా మేనల్లుడు కదరా. సరే మామ, నేను వైన్స్కో ఇంత మంది తీసుకొస్తా, బిడ్డలకు మజా తీసుకొస్తా. నువ్వు ఆలస్యం కానీ ఇక జల్దిరా, నేను పోతామా మరి. సరే అత్తలుడు పా. ఏ కాలమే నువ్వు పొలం కాడికి పోయి అండగా ముందేమో ఆకలాకలంటివి, అండినాకమో పోయి పొలం కాడవంటివి. రజిత, ఆకలి అవుతుంది, తినన్నాయే. నీకైనా బుద్ధి ఉందా? మీ తమ్ముడిని మద్దల్ని పిలిచి వాళ్ళు రాకముందే తింటావా? వాళ్ళు వచ్చేదాకా ఆగరాదు. సరే, తమ్ముని ఫోన్ చేస్తుంది. హలో, ఎక్కడి దాకా వచ్చినావురా? నాకు ఆకలి అవుతుందిరా. అన్న అత్తున్నామే, మధ్యలో అయినాం. ఎందుకురా, ఏమైంది? అన్న ఇగో తొవ్వల బండి పంక్చర్ అయింది. ఎట్లా మరి ఇప్పుడు? అన్న పంక్చర్ వేయించుకొని జపాన్ వేస్తాం, జరసేపు ఆగిగా. సరే, జల్దీ రారా. సరే అన్న. ఏమంటాడు మీ తమ్ముడు? బండి పంక్చర్ అయిందటనే, చేయించుకుని వస్తాడట. సరే, నాకు వంట రూమ్లా పని ఉంది. కూర కమ్మటి వాసన రావట్టే, వీడో ఇంకా రాకపాయ. ఏం చేసుర్రా?
రజిత, ఓ రజిత, ఏంటిది? రజిత నాకు అన్నం పెట్టే, ఆకలి అవుతుంది. ఓ బుక్క తిని సుక్క తాగుతా. ఈయన అన్నం పెట్టకపోతే తిట్టేటట్టు ఉండే, వాళ్ళ తమ్ముడు మరదలు ఏమనుకుంటారో అని అట్లా అనిపించబట్టే. సమ్మక్క, నువ్వు నాకు పెద్ద చిక్కే తెచ్చినావవ్వ. సరే కూసో, అన్నం వేసుకొత్తా. రజిత, కోడికూర ఏమైనా వెళ్ళి తీసుకురా. ఎంతసేపు అయినా ఏది చూడబట్టి తెస్తున్నా. తినేదేదో టైంకి తినాలనే, వెళ్ళి తీసుకురా. అల్లుడు అల్లుడు, అరే తిరుపతి ఉన్నావురా? అల్లుడు ఏంది ఇట్లా నడి ఇట్లా సాప్ వేసుకుని పనుడు? రైత బిడ్డ రైత ఉన్నావా అమ్మా? బాపు, అల్లుడు ఏంది గిట్ల పన్నాడు? సమ్మక్కకి చేస్తే సొయ్యి తప్పిపోయిండు బాపు. ఏంది బిడ్డ అట్లా అంటావు? మరేంది బాపు, చెప్పిన వాళ్ళేమో రాకపోయింది, ఈయనేమో ఆకలికి ఆగపాయే. మా మరిది చెల్లె ఏమనుకుంటారో ఏమో. నువ్వేం బాధపడకు, నేను లేనా బిడ్డ? చిన్నల్లుడు వచ్చినాక వాళ్ళతో కూర్చుని నేను తింటది. వాళ్ళు వచ్చినాక అల్లు లేపుదాం. అన్న వేడి చేస్తుంది కావచ్చు. ఏంది వదినే, అన్న గిట్లా అన్నాడు? బావకి ఏమైంది అక్క? అది అది ఏమైందో చెప్పక్క. మీరు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని తిని పండుకున్నాడు చెల్లె. గదేంది వదినే, అన్న పద్ధతి నాకేం నచ్చలే. మేమేమన్నా కూటికి గతి లేకుండా వచ్చినామా అక్క? బావ పిలిచిండు కదా, అందరం కలిసి తిందామని వచ్చినాం. రుబ్రాం అన్నట్టు అన్నాడు. ఏ ఆగులు బిడ్డ, ఎందుకు తొందరపడతాను? అరే చిన్నల్లుడు, మిమ్మల్ని పొద్దున్నే రమ్మని చెప్పిండాడు కదా. ఆలస్యం అవుతుందని ఆకలికి ఆగలేక చూసి చూసి ఇంత బుక్కడంత తిని పన్నాడు. నువ్వేమో తినేయాలో రాబోతుంది, అన్నది ఒక పని రాబోతుంది. అరే వెనకటోళ్ళు లెక్క ఎవ్వరు లేరురా. వెనకటోళ్ళు గడక తిని గట్టిగా ఉన్నారు. ఇప్పుడు అంతా మందుల తిండే. మనము తినే తిండిని బట్టి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అన్ని రోగాలు రావట్టాయి. డాక్టర్లు ఏమో టైంకు తినమని చెప్పబట్టి. అరే కాలం మారిందిరా, కాలంతో పాటు మనం కూడా మారాలి. రైతా అల్లం లేకో మోం కట్టుకుంటాడు, అందరం కలిసి అన్నం తిందాం. అవు వదినే, అన్న మొత్తం తాగిందా? మాకేమైనా ఉంచిందా? మీకు లేట్ అవుతుందని ఒక బాటిల్ దాచిపెట్టింది. ఓయ్ లే, మీ తమ్ముడు వచ్చిండు. అదో తమ్ముడు, ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చాం అన్నయ్య. అది తమ్ముడు, మామ ఎనుకు రూములా కోడికూర మందు ఉన్నాయి, పోయి తాగదాం పారి. పా అన్న, నాకు కూడా ఆకలి అవుతుంది. బావా మరి మాకేం లేదా? ఎందుకు లేదు, మసా బాటలు మీకు, మందు బాటలు మాకు. మా అల్లుడు దేనికి ఎక్కకు రాడు, తాగడానికి తినడానికి కూడానా? అన్నిటికీ. అబ్బా మరదలు భలే జోలి చేస్తాడు. భర్త ఇంకా ఇంటికి అత్తలేడని భార్య, అల్లుడు ఇంకా ఇంటికి అత్తలేడని మామ, పిల్లలు ఇంకా ఇంటికి అత్తలేరని తల్లిదండ్రులు. ఇలా ఎదురు చూడకండి, సమయానికి తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ దూలం తిరుపతి గౌడ్. హాయ్ ఫ్రెండ్స్.
వెల్కమ్ టు దూలం థియేటర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట అయితే గట్టి కొట్టుర్రి.